హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మెన్ స్టాక్ సిరీస్. సో లాస్ట్ వీడియోలో నేను క్వైరీ పారామీటర్స్ ఏంటి, అలాగే పుట్ అండ్ ప్యాచ్ మెథడ్ ఎలా యూస్ చేస్తాం, రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశా. ఆ వీడియో మిస్ అయింటే పైన ఐకాస్ట్ లో చెక్ చేయండి. ఈ వీడియోలో డిలీట్ మెథడ్ చూసేస్తే మనకు బేసిక్ రద్దు ఆపరేషన్స్ అయిపోతాయి. దాంతోపాటు నోడ్లో ఎంవీసీ ఆర్కిటెక్చర్ ఒక మెథడ్ ఉంటుంది. సో అంటే మనం కోడ్ రాసేటప్పుడు ఆ ఆర్కిటెక్చర్లో రాస్తాం అనమాట, ఆ ఫార్మాట్లో. అది అసలు ఏంటి, ఎలా రాస్తాం అనేది ఈ వీడియో తెలుసుకుందాం. మన ఛానల్లో మెన్ స్టాక్ సిరీస్ సంబంధించి ఎవ్రీ మండే అండ్ థర్స్డే ఈవినింగ్ 7:10 పిఎంకి కొత్త వీడియో వస్తుంది. ఎవరి వీడియోకి 2 డేస్ గ్యాప్ ఉంటుంది కాబట్టి ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అలాగే ఈ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇంకా స్టార్ట్ చేద్దాం. సో గైస్ లాస్ట్ వీడియోలో పుట్టు ప్యాచ్గా ఒకే పేరు రాసా కదా, దీన్ని మళ్ళీ మాకు కంటిన్యూ చేయడం లేదు. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ఫస్ట్ డిలీట్ మెథడ్ గురించి చూద్దాము. యాప్ డాట్ డిలీట్, ఓకేనా. డిలీట్ వచ్చి రిమూవ్ యూజర్ అని వెళ్దాం, ఓకేనా. రిమూవ్ యూజర్ స్లాష్ ఐడి, ఓకేనా. ఇంకా రిక్వెస్ట్ కామా రెస్పాన్స్, ఇంక ఇవన్నీ సేమే. ఓకే, మీకు ఈ పార్ట్కి ఇవన్నీ అలవాటు అయిపోయింది అలా, ఓకే. సో ఫస్ట్ యూజర్ ఐడి తెచ్చుకుందాం. కాన్స్ట్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు రిక్వెస్ట్ డాట్ params డాట్ ఐడి, ఓకేనా. సో కాన్స్ట్ అప్డేటెడ్ యూజర్స్ ఈజ్ ఈక్వల్స్ టు యూజర్స్ అనే అరేలో ఫిల్టర్ చేస్తాం. ఏమని, ఫిల్టర్ ఆఫ్ యూజర్ మీరు ఇప్పుడు ఒకసారి పాస్ చేయండి ఇక్కడ, ఓకేనా. సో ఇంతవరకు మీరు క్రడ్ ఆపరేషన్ చూసారు కాబట్టి ఆ లాజిక్ బేస్ చేసుకుని ఒకసారి పాస్ చేసి ఇక్కడ లాజిక్ ఏం రాస్తే మనకు యూజర్ డిలీట్ చేయొచ్చు, ఓకేనా. మీకు ఇక్కడ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు థింక్ చేయండి లాజిక్ ఎలా ఉండాలని. మీకు ఒక యూజర్ ఐడి అనేది మేము పారామీటర్స్ ఇస్తాము. ఆ ఐడి బేస్ చేసుకొని ఎవరికైతే ఈ ఐడి ఉంటుందో, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ 6 అనుకో, అనన్య అంతా ఓకే. 6 అనే ఐడి ఉన్న అనన్యాన్ని తీసేయాలి. మనకు అప్పుడు యూజర్ ఐడిలో 1 2 3 4 5 నెక్స్ట్ 7 8 9 10 వాళ్ళే ఉంటారు. ఈ 6 అనే ఆబ్జెక్ట్ ఉండదు, ఈ 6 అనే ఐడి ఉన్న ఆబ్జెక్ట్ ఉండదు అనమాట. సో దీనికి నేను ఇక్కడ ఫిల్టర్ మెథడ్ యూజ్ చేస్తాను. ఆల్రెడీ ఫిల్టర్ యూజ్ చేసాను, సగం లాజిక్ హింట్ ఇచ్చేసా. సో ఇక్కడ ఏముండొచ్చు అనేది ఒకసారి పాస్ చేసి థింక్ చేయండి, మళ్ళీ రెజ్యూమ్ చేయండి. నేను లాజిక్ చెప్పింటే అది మ్యాచ్ అయినా లేదో ఒక మ్యాచ్ అయితే కామెంట్ చేయండి, బ్రో నేను ఇట్లా ఆలోచించిన కరెక్ట్ అయింది. లేదా మీరు ఇంకో లాజిక్, నేను మ్యాప్ యూజ్ చేసినాను లేదా వేరేది ఏదో యూజ్ చేసిన అనుకుంటే ఏ లాజిక్ అని మీకు కామెంట్ చేయండి, ఓకేనా. సో యూజర్ డాట్ ఐడి నాట్ ఈక్వల్స్ టు ఐడి అనమాట, ఓకేనా. సో యూజర్ డాట్ ఐడి మాకు మ్యాచ్ కాకూడదు ఎవరితో, ఈ ఐడితో. మాకు ఈ దీంట్లో యూజర్ డాట్ ఐడి అనేది ఏమంటారు, ఇంట్ కాబట్టి, ఇంటీజర్ కాబట్టి నేను పార్స్ ఇంట 5 ఇస్తున్నా, ఓకే. సో నేను ఏం లాజిక్ రాసిన అంటే ఎవరి యూజర్ ఐడి అయితే ఇక్కడ ఉన్న ఐడితో మ్యాచ్ అవ్వదో వాళ్ళని మాత్రం రిటర్న్ చేయ అంటున్నా. అంటే ఆటోమేటిక్గా మ్యాచ్ అనేది రిటర్న్ చేయదు కదా, సో ఆ యూజర్ని తీసేసినట్టు, ఓకేనా. ఇది నేను వచ్చిన లాజిక్. మీకు ఫస్ట్ వీడియో చెప్పిన గుర్తుందా, ఫ్యాక్ట్స్ వేరు ఒపీనియన్స్ వేరు అని. సో ఈ లాజిక్ అనేది మీరు ఏమైనా రాయొచ్చు. నేను ఫిల్టర్ యూజ్ చేసిన, మీరు వేరే మెథడ్ యూజ్ చేయొచ్చు, లేదా మీ ఫర్ లూప్ యూజ్ చేసి అన్ని చెక్ చేసుకుని అట్లా రిమూవ్ చేసి కొత్త అరేలోకి వేసుకోవచ్చు, అది మీ ఇష్టం, ఓకేనా. ఈ లాజిక్ అనేది చేంజ్ అవుతుంది, బట్ మీరు పారామీటర్స్ నుంచి ఐడి తెచ్చుకునే సింటాక్స్ మాత్రం సేమ్ ఉంటుంది, ఓకేనా. సో ఇది మనకు సింటాక్స్కి లాజిక్ డిఫరెన్స్ ఏమంటే, సింటాక్స్ ఎవరు రాసినా ఒకటే ఉంటుంది. లాజిక్ అనేది ఒక పర్సన్ థింకింగ్ బట్టి మీరు నాకన్నా మంచి లాజిక్ రాయొచ్చు, ఓకేనా. నేనేదో చెప్తే నేను గ్రేట్ అని కాదు, నేను ఈ లాజిక్ చెప్పాను, నా బుర్రకి ఇంతే వచ్చింది. మీకు ఇంకా పెద్ద లాజిక్ రావచ్చు, ఇంకా చెత్త రావచ్చు. చెత్త వచ్చినంత మీకు వేస్ట్ కాదు, పెద్ద వచ్చినంత గ్రేట్ కాదు, ఓకేనా. సో ఎప్పుడు మనకు ఈ కోడింగ్ అనేది ఎప్పుడు లర్నింగ్ అనేది ఎక్కువ ఉంటుంది, ఓకేనా. సో ఆపేసి ఇంకా కంటెంట్లోకి పోదాము. సో యూజర్స్ ఈజ్ ఈక్వల్స్ టు అప్డేటెడ్ యూజర్స్. నెక్స్ట్ రెస్పాన్స్ డాట్ సెండ్ ఆఫ్ యూజర్స్. సేవ్ చేస్తాను, సర్వర్ రన్ చేద్దాము. npm స్టార్ట్. ఇది మరీ కిందికి వచ్చేసినట్టుంది, పైకి అందాము. సో సర్వర్ రన్ అవుతుంది. నేను ఇంక మరి కొత్తగా ఏం చేయడం లేదు, ఇక ఉన్న దాంట్లో డిలీట్ మెథడ్ చేస్తున్నా టైం సేవ్ అయ్యి, ఓకేనా. మళ్ళీ ప్రతిదానికి కొత్త ఏపీ తీసుకోవాలి, బట్ మీకు తెలుసు కొత్త ఏపీ ఎలా తీసుకోవాలి, ఓకే. ఇక్కడ మనకు డిలీట్ యూజర్ ఉండాలి, ఈమెయిల్ అప్డేట్ కాదు, డిలీట్ యూజర్. యూ క్యాపిటల్ పెట్టినామా, రిమూవ్ యూజర్ అంతే, ఓకే. సో రిమూవ్ యూజర్ పెట్టినాము, రిమూవ్ యూజర్. సో ఐడి 4లో ఉన్న మీనని డిలీట్ చేయాలనుకుందాం. సో సెండ్ కూడా ఏమొస్తా చూద్దాం, కానీ ఎర్రర్ వస్తుందా.
సో, ఓకే. మనకి రిటర్న్ వచ్చింది. ఐడీ 1 ఉంది, ఐడీ 2 ఉంది, 3 ఉంది, 4 లేదు. 5 ఉంది, 6 ఉంది, 7 ఉంది. ఓకేనా? మళ్ళీ ఐడీ 5 తీసేస్తా. ఇది చూడండి 1 ఉంది, 3 ఉంది, 4 లేదు, 5 లేదు, 6 ఉంది, 7 ఉంది, 8 ఉంది. ఓకేనా? మళ్ళీ ఐడీ 10 తీసేస్తాను. సో, ఐడీ 9 వరకు వచ్చింది. 8, 7, 6 అన్నీ పోయినాయా? ఓకేనా? సో, ఈ విధంగా మనం ఒక యూజర్‌ని డిలీట్ చేయొచ్చనమాట. క్లియరా? సో, ఈ విధంగా మనకు క్రొత్త ఆపరేషన్స్ అన్నీ అయిపోజేసినాం. లాగిన్, రిజిస్టర్ ద్వారా క్రియేట్ చేయాలి, రిజిస్ట్రేషన్ చూసాం. క్రియేట్ చేసేకి పోస్ట్ మెథడ్ యూజ్ చేస్తాము. క్రియేట్ చేసినాం. నెక్స్ట్ రీడ్ అనే దానికి చాలా ఎగ్జాంపుల్ చూసాం. గెట్/యూజర్స్ చూసినాము. గెట్ విత్ ఫిల్టర్ యూజర్ చూసినాం. చాలా చూసినాం. అప్డేట్‌కొచ్చేకి లాస్ట్ వీడియోలో పుట్ టు ప్యాచ్ చూసినాం. ఈ విధంగా డిలీట్ చూసేసినాం. ఓకేనా? సో, ఇవి మనకి సేమ్ ఇవే క్రొత్త ఆపరేషన్స్ అంతే ఇంతే ఏముండవు. ఓకేనా? ఒక యూజర్‌ని క్రియేట్ ఎలా చేయాలి, రీడ్ ఎలా చేయాలి, అప్డేట్ ఎలా చేయాలి, డిలీట్ ఎలా చేయాలి. వాటికి ఏ కండిషన్ మీద ఒక యూజర్ క్రియేట్ చేసేటప్పుడు మీకు ఏమేమి కావాలి డేటా కొన్ని కండిషన్స్ పెడతారు. నాకు ఫ్రంట్ ఎండ్ నుంచి ఖచ్చితంగా ఈమెయిల్ ఐడీ, యూజర్ నేమ్ ఉండాలా లేకపోతే క్రియేట్ చేయను. ఈ ఒకవేళ మీరు రిక్వెస్ట్ బాయ్‌లో అవి లేవనుకో అన్‌డిఫైన్డ్ వచ్చినాయనుకో మీరు ఇంకా ఎక్స్ట్రా లాజిక్ రాసుకోవచ్చు ఇక్కడ. ఇఫ్ అవి అన్‌డిఫైన్డ్ అయితే ప్లీజ్ ప్రొవైడ్ యూజర్ నేమ్ లేకపోతే యూజర్ నేమ్ ఈజ్ నెసెసరీ ఈజ్ రిక్వైర్డ్ మీకు ఎర్రర్ వస్తుంది కదా! ఒకసారి యూజర్ నేమ్ ఫిల్ చేయకుండా డైరెక్ట్ రిజిస్టర్ కొడితే యూజర్ నేమ్ కంపల్సరీ అవన్నీ వస్తుంది కదా! అవన్నీ ఫ్రంట్ ఎండ్‌లో చేయొచ్చు. బ్యాక్ ఎండ్‌లో కూడా మనము ఎక్స్‌ట్రా వాల్యుయేషన్ పెడతామనమాట. ఓకేనా? ఇవంతా బేసిక్ లాజిక్కు. ఇంక దానిపైన కండిషన్స్, ఈ కోడింగ్ అంతా అనేది మీకు ఉన్న యూజ్ కేస్ బట్టి పెరుగుతూ ఉంటుంది. సో, వీటి ద్వారా మీకు ఒక రద్దాపైన కంప్లీట్ అయ్యేదొచ్చు అనుకుంటున్నా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే పోస్ట్ చేయండి. ఒక కొంచెం లేట్ అయినా పర్లేదు. ప్రతి వీడియో మళ్ళీ చూడండి. డౌట్ వచ్చిన చోటంతా చెక్ చేసుకొని ఒకసారి మీరు చూస్తేనే అర్థం కాకపోతే కామెంట్ చేయకండి. ఓకేనా? చూసి మీరొకసారి ఎగ్జిక్యూట్ చేయండి మీ సిస్టమ్‌లో. ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మీకు తెలుస్తది. అసలు ఎర్రర్ ఏమొస్తాందో, అవుట్‌పుట్ ఏమొస్తాంది. అప్పుడు మీకు మంచి డౌట్‌లొస్తాయి. అప్పుడు కామెంట్ చేయండి. నాకు ఇలా ట్రై చేశాను. ఇలా ఎర్రర్ వచ్చింది. ఓకేనా? ఇటొచ్చి మనము ఆ ఫైల్ స్ట్రక్చర్ ఏందో చూద్దాం. ఓకే. సో, మనకు నోడ్.జేఎస్‌లో ఎంవిసి ఆర్కిటెక్చర్ అని ఒకటుంటుంది. ఇలా ఈ మనం చూడండి ఏపీ అంతా సర్వర్ జేఎస్‌లో రాసాం. ఈ బ్యాక్ ఎండ్‌లో నోడ్ మాడ్యూల్స్ ఉంది ఇవన్నీ. సర్వర్ జేఎస్ ఇంకేమి లేవు కదా! జనరల్‌గా మనం ఏం చేస్తాం అంటే మీకు కొన్ని ఫోల్డర్స్ క్రియేట్ చేస్తా చూడండి. ఏ ఫోల్డర్ ఎందుకు పనికొస్తుందో చెప్తా. ఓకేనా? ఫస్ట్ బ్యాక్ ఎండ్ మీద క్లిక్ చేసి ఫస్ట్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. దానికి రౌట్స్ అని వెళ్తాను. ఓకేనా? మళ్ళీ బ్యాక్ ఎండ్ పైన క్లిక్ చేసి మళ్ళీ ఫోల్డర్ క్లిక్ చేసి మిడిల్‌వేర్స్ అని వెళ్తాను. మళ్ళీ సేమ్ బ్యాక్ ఎండ్ క్లిక్ చేసి కంట్రోలర్స్ ఇవన్నీ ఫోల్డర్స్ ఫైల్స్ కాదు ఫోల్డర్స్. ఓకేనా? కంట్రోలర్స్ అని వెళ్తాను. ఓకేనా? నెక్స్ట్ మనకు మోడల్స్ అని ఒకటుంటది. అది డేటాబేస్ గురించి చెప్పినప్పుడు అర్థమవుతుంది. బట్ అది కూడా ఒక ఫోల్డర్ అని తెలుసుకోండి. ఈ వీడియోలో రౌస్‌లో ఏం వెళ్తాం, మిడిల్‌వేర్స్ ఏముంటాయి, కంట్రోల్స్ ఏముంటాయి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మోడల్స్ ఎందుకు ఎక్స్‌ప్లెయిన్ చేయడంలే అంటే మనకి ఇంకా మాంగోడిబి ఎలా చేయాలి కనీసం చెప్పలేదు. అవన్నీ నెక్స్ట్ వీడియో నుంచి స్టార్ట్ అవుతాయి. సో, అవి నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. బట్ మోడల్స్ అనేది ఒక ఫోల్డర్ ఉంటుంది. ఇది ఒక స్ట్రక్చర్ అనమాట. నోడ్.జేఎస్ ప్రాజెక్ట్ మీరు పెద్ద పెద్దవి ఏవి తీసుకున్నా మీకు ఇట్లాంటి ఫోల్డర్స్ కనిపిస్తాయి. కంట్రోలర్స్, మిడిల్‌వేర్స్, మోడల్స్, రౌట్స్ అని. మీరు భయపడకుండా అవి ఏం చేస్తాయో ఇప్పుడు చూద్దాం. దీనికి ఏం చేస్తామంటే ఫస్ట్ మనకెప్పుడు ఈ సర్వర్ చేసిన మెయిన్ ఫైల్. దీంతో ఇంత సోది పెట్టుకోమనమాట. ఓకేనా? సో, నేను ఇవన్నీ మినిమైజ్ చేస్తున్నాను. సో, ఈ పక్కనున్న యారోని ఆ ఫంక్షన్ పక్కనున్న యారోని క్లిక్ చేసి ఇవన్నీ మినిమైజ్ అయితాయి. సో, ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ యాప్ డాట్ యూజ్ ఆఫ్ ఓకేనా? పెట్టి ఫస్ట్ ఇక ఒక డిఫాల్ట్ యూఆర్ఎల్ పెట్టాలనమాట మనం. ఓకేనా? డిఫాల్ట్ యూఆర్ఎల్ అంటే ఇప్పుడైతే మీకు ఎగ్జాంపుల్‌కి జస్ట్ యూజర్స్ మీద మనము ఏపీఎస్ పెర్ఫార్మ్ చేసాం. ఇప్పుడు అమెజాన్ వెబ్‌సైట్ తీసుకోండి. దాంట్లో ప్రాడక్ట్స్ మీద డిఫరెంట్ ఏపీఎస్ ఉంటాయి. ఓకేనా? ఒక ప్రాడక్ట్ తెచ్చుకోవాలన్నా, ఒక ప్రాడక్ట్ యాడ్ చేయాలన్నా ఓకేనా? అవన్నీ సెపరేట్ ఏపీఎస్ ఉంటాయి. యూజర్స్ మీద ఒక యూజర్ క్రియేట్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా సెపరేట్ ఏపీఎస్ ఉంటాయి. కాబట్టి మనం ఎవ్రీ ఏపీఐకి డిఫాల్ట్‌గా ఒక పాత్ పెట్టుకోవాలి. సో, యూజర్స్‌కి నేను యూజర్స్ డిఫాల్ట్ ఒక పాత్ పెట్టుకుంటా. ఓకేనా? ఇక్కడ మనము ఆ రౌటింగ్ పెట్టాలి. ఈ రౌటింగ్ పెట్టే ముందు రౌస్‌లోకి పోదాం. ఓకేనా? రౌస్‌లోకి పోయి ఇక్కడ న్యూ ఫైల్ క్రియేట్ చేద్దాం. ఏమని? రౌస్ మీద క్లిక్ చేసి న్యూ ఫైల్ క్లిక్ చేయండి. యూజర్ రౌట్ డాట్ జేఎస్ ఓకేనా? ఇక్కడ ఫస్ట్ ఎక్స్‌ప్రెస్ తీసుకోండి మీరు ఇంపోర్ట్ ఎక్స్‌ప్రెస్ ఇదంతా సింటాక్స్. కాబట్టి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం లేదు. డైరెక్ట్ కోడ్ రాసేస్తాను. ఫస్ట్ ఎక్స్‌ప్రెస్ ఎందుకు వాడతామో మీకు తెలుసు. ఓకేనా? నెక్స్ట్ అయిపోయినాక ఇప్పుడు కాన్స్ట్ రౌటర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్‌ప్రెస్ డాట్ రౌటర్. సో, ఎక్స్‌ప్రెస్ ఇట్లా రౌటర్ అని ఒక ఫంక్షన్ ఉంటుంది. దానికోసం మనము ఈ రౌటర్ యూజ్ చేస్తాం. ఇది మీకు సింపుల్ ఎలా ఉంది? ఇది జేసన్ లాగే ఉందా? ఎక్స్‌ప్రెస్ డాట్ జేసన్ అన్నట్టే ఇలా రౌటర్ అని తెచ్చుకున్నాం. సో, ఇది మనకి రౌటింగ్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? రౌటింగ్ నథింగ్ బట్ ఒక పర్టిక్యులర్ ఏపీఐ కాల్ చేసినప్పుడు ఆ ఏపీఐకి రీచ్ అయ్యేకి యూజ్ చేస్తాం అంతే. ఇప్పుడు ఈ రౌటర్ అనేది మనకి ఎట్లుంది?
సేమ్ యాప్ లాగే కదా ఇది కూడా. యాప్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్‌ప్రెస్ అని పెట్టినట్టు రౌటర్ ఇదిగో ఎక్స్‌ప్రెస్ డాట్ రౌటర్ అని పెట్టాం. ఇప్పుడు రౌటర్ డాట్ ఫస్ట్ గెట్ మెథడ్ పెట్టి మనం ఫస్ట్ గెట్ మెథడ్ ఏముందో చూద్దాం ఇక్కడ. ఫస్ట్ గెట్ మెథడ్ ఏముంది? యూజర్స్ ఉంది. కానీ మనం ఇక్కడ స్లాష్ యూజర్స్ పెట్టాలన్నా అవసరం లేదు. ఎందుకు? మనం ఆల్రెడీ ఇక్కడ యాప్ డాట్ యూజ్ ఆఫ్ అని చెప్పి స్లాష్ యూజర్స్ ఇచ్చినాం. అంటే డిఫాల్ట్‌గా స్లాష్ యూజర్స్ ఉంటుంది. కాబట్టి మనము జస్ట్ నార్మల్ పెడతాం. ఓకేనా? అంటే ఇంకా దీని తర్వాత ఏం అవసరం లేదు. ఈ స్లాష్ యూజర్స్ క్లిక్ చేస్తానే నాకు యూజర్స్ లిస్ట్ అంతా రావాలని చెప్తాం. ఓకేనా? కామా ఇక్కడ మిడిల్ వేర్ అని ఒకటి ఉంటుంది. ఓకేనా? సో నేను జస్ట్ మిడిల్ వేర్ అని ఇస్తాను ఇక్కడ. కామా నెక్స్ట్ ఇంకొక ఫంక్షన్ ఇవ్వాలి. ఆ ఫంక్షన్ ఎక్కడ ఉంటుందంటే కంట్రోలర్స్‌లో ఉంటుంది. ఓకేనా? నేను చెప్పుకుంటా వెళ్తాను. మీరు కన్‌ఫ్యూజ్ వీడియో ఎండ్ అయ్యేసరికి ఖచ్చితంగా మీకు ఒక ఐడియా తెప్పించే పోతా. ఓకేనా? కానీ చెప్పుకుంటూ వెళ్ళిపోతాను అనుకోవద్దని చెప్తా. అన్నీ లింక్ చేసుకుంటూ వస్తా. ఇప్పుడు ఏం చేస్తా కంట్రోలర్స్ అని ఉంది కదా! దాంట్లోకి పోయి ప్లస్ కొట్టి యూజర్ కంట్రోలర్ నేను నేమింగ్ కూడా క్యామెల్ కేస్ ఇస్తున్నా చూసుకోండి. యూజర్ కంట్రోలర్ అని. ఓకేనా? సో ఇక్కడ ఈ లాజిక్ రాస్తా. ఏమని ఈ యాప్ డాట్ గెట్ ఉంది కదా! ఇదంతా కట్ చేసేసి యూజర్ కంట్రోల్‌లో పేస్ట్ చేస్తాను. ఓకేనా? దీంట్లో మనకి ఇవేం అవసరం లేదు. జస్ట్ మనకు లాజిక్ ఇనఫ్. సో కాన్స్ట్ గెట్ ఆల్ యూజర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఓకేనా? సో మీకు ఏమైనా తేడా ఉందా? జస్ట్ ఒక ఫంక్షన్ తీసుకున్నాము. ఆ ఫంక్షన్ గెట్ ఆల్ యూజర్స్ అని పేరు పెట్టాము. అంతే ఇంకేం చేంజ్ చేయలేదు. ఆ ముందర యాప్ డాట్ అవన్నీ తీసేసాం. ఒక ఫంక్షన్ ఉంది. ఇది క్లియర్. ఫస్ట్ దీన్ని ఎక్స్‌పోర్ట్ చేసుకో. మనం ఈ ఫంక్షన్ యూజ్ చేయాలంటే ఎక్స్‌పోర్ట్ చేయండి. బాగానే ఉంది. ఇప్పుడు దీన్ని కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చి గెట్ ఆల్ యూజర్స్ అంటే చూడండి మీకు ఇంపోర్ట్ అయిపోయింది. కానీ ఇంపోర్ట్‌లో ఇక ఖచ్చితంగా డాట్ జేఎస్ ఉండాలి. లేదంటే మీకు ఎర్రర్ వస్తది. అది ఆల్రెడీ ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేసి. సో ఇది కంప్లీట్ స్ట్రక్చర్. ఇప్పుడు ఈ రౌటర్ అనేది మనం ఎక్స్‌పోర్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఇది జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎక్స్‌పోర్ట్ డిఫాల్ట్ రౌటర్. ఇదిగో ఎక్స్‌పోర్ట్ చేసుకున్నాం. ఇప్పుడు దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి ఇక్కడ. సో ఇంపోర్ట్ యూజర్ రౌటర్ డిఫాల్ట్ రౌటర్ అన్నా మన పేరు ఏదైనా ఇచ్చుకోవచ్చు కదా. అక్కడ నువ్వు జస్ట్ రౌటర్ అని ఎక్స్‌పోర్ట్ చేసిన డిఫాల్ట్ మీద పేరు ఏది ఇచ్చినా వర్క్ అవుతుంది. ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్ మీద క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశా. ఓకేనా? సో ఫ్రమ్ డాట్ స్లాష్ ఏది రౌట్స్ స్లాష్ యూజర్ రౌట్ ఓకేనా డాట్ జేఎస్. ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ టోకెన్ వచ్చింది. ఓకే నో ఇష్యూ. ఎర్రర్ ఎందుకో చెప్తాను. ఇక్కడ ఇవి ఉన్నాయి కదా అన్ఎక్స్పెక్టెడ్ అందుకు. మిడిల్ వేర్ ఈస్ నాట్ డిఫైన్డ్. ఓకే మీకు ఇది అర్థం కాదని పెట్టా కానీ ఇక్కడ మిడిల్ వేర్ ఉండాలా. ఓకే ఇట్లా వెళ్దాం. సో ఇప్పుడు ఇక్కడ నేను ఏమి ఇస్తాను అంటే యూజర్ రౌటర్ ఇస్తా. ఓకేనా? నెక్స్ట్ మిడిల్ వేర్లోకి వచ్చి నేను ఏం చేస్తాను అంటే న్యూ ఫైల్ క్రియేట్ చేస్తున్నా. దీనికి ఆర్ట్ డాట్ జేఎస్ అని వెళ్తాను. ఓకేనా? పెట్టి ఇక్కడ ఎక్స్‌పోర్ట్ కాన్స్ట్ వ్యాలిడేట్ టోకన్ అని ఒక ఫంక్షన్ రాస్తా. సో ఆర్.js సేవ్ చేద్దాము. సర్వర్.js సేవ్ చేద్దాం. ఓకేనా? సో మనకి ఇప్పుడు ఏమి ఇష్యూ లేదు. దీంట్లో ఈ మిడిల్ వేర్కి సంబంధించినది ఏవి ఇవన్నీ తీసేస్తా. ఈ లాజిక్ అంతా కామెంట్ చేస్తున్నాను. జస్ట్ నాకు రెస్పాన్స్ డాట్ సెండ్ ఆఫ్ యూజర్స్. ఆ యూజర్స్ మనం దీంట్లో డేటా ఉండాలి కదా. సో మనకి ఎక్స్‌పోర్ట్ కూడా అవసరం లేదు. ఈ మెయిన్ ఫైల్‌లో యూజర్స్ డేటా అవసరం లేదు కాబట్టి మనకు ఇది జస్ట్ ఈ కంట్రోల్ ఎక్స్ తీసిపోయి దీంట్లో పెట్టుకుందాం. ఈ ఫైల్‌లో కంట్రోల్ సేవ్. ఇదంతా మీకు కామెంట్ చేసి ఇంకా కన్ఫ్యూజన్ అనేది తీసేస్తా. ఓకే బాగానే ఉంది. సర్వర్ చేసి సేవ్ చేసా. ఇప్పుడు చూడండి మీకు ఏం జరుగుతుందో. స్లాష్ యూజర్స్ ఉంది కదా. రిక్వెస్ట్‌కి పోదాము. గెట్ ఆల్ యూజర్స్ ఉంది కదా. దీన్ని సెండ్ చేస్తే సో మనకి యూజర్ డేటా వచ్చింది. మీకు ఏమన్నా లాజిక్ అంతా ఏదేదో చేసినావు ఇప్పుడు. యూజర్ రౌటర్ అన్నావు, కంట్రోలర్ అన్నావు, ఏవో చేసినావు. కానీ యూజర్ డేటా వచ్చింది కదా. అదే ఇప్పుడు మీకు మిగతా అన్నిటికీ అట్లా యాడ్ చేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు రిమైనింగ్ ఒక్కొక్కటి యాడ్ చేస్తా చెక్ చేయండి. నెక్స్ట్ మనకి ఏముంది రౌటర్ డాట్ పోస్ట్ కానీ స్లాష్ రిజిస్టర్. ఓకేనా?
కామా రౌస్ కన్నా ముందు కంట్రోల్ చేద్దాము, మనకు అది ఈజీగా ఉంటుంది కదా. సో ఎక్స్పోర్ట్ కాన్స్ట్ రిజిస్టర్ యూజర్. ఓకేనా, మీకు ఒక సగం సగం అర్థమవుతుంది, కొంతమందికి సగం సగం అర్థమైనది, బట్ వీడియో ఎండ్ అయ్యే లోపల ఖచ్చితంగా అర్థమవుతుంది చూడండి. ఓకేనా, సో మనకి ఇప్పుడు రిజిస్టర్ యూజర్ లాజిక్ కావాలా. లాజిక్ ఎక్కువ సర్వర్ చేస్తూ కదా, ఈ లాజిక్ తీసుకో, ఆ సింక్ నుంచి తీసుకో. సో ఆ సింక్ నుంచి కాపీ చేసుకుంటాను, యూజర్ కంట్రోల్కి వచ్చి పేస్ట్ చేస్తాను. సో రిజిస్టర్ యూజర్ లాజిక్ మనకు వచ్చేసింది. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ కాన్స్ట్ లాగిన్ యూజర్. ఓకేనా, ఆ సింక్లో వెళ్తాము, రిక్వెస్ట్ సారీ ఇంక ఆ సింక్ అవన్నీ అవసరం లేదు కదా. సో నాకు అలవాట్లో లాజిక్ రాజేస్తాను నేను. సో లాగిన్ యూజర్ ఇక్కడ ఉన్న ఆ సింక్ ఉంది, కంట్రోల్ సి కంట్రోల్ వి. ఓకేనా, జస్ట్ ప్రస్తుతానికి ఇవి రెండు వెళ్తాను, అవి కూడా తెద్దాం. లేకపోతే ఎక్స్పోర్ట్ కాన్స్ట్ గెట్ యూజర్ బై నేమ్. ఓకేనా, బై నేమ్ ఇది మనకు పాత్ పారామీటర్కి, ఇంతతో స్టాప్ చేస్తాను. సో మిగతావన్నీ మీరు ట్రై చేయండి, మీకు వీడియో లెంత్ పెరగకుండా. సో యూజర్ బై నేమ్. సో ఇక్కడ సేవ్ చేస్తాను. ఓకేనా, సో మనం control.jsలో ఏమేమి చేసాము, ఫస్ట్ యూజర్స్ డేటాని ఇక్కడ పేస్ట్ చేసుకున్నాము. నెక్స్ట్ గెట్ ఆల్ యూజర్స్ ఫంక్షన్ ఇక్కడ రాసుకున్నాము, ఈ ఫంక్షన్ ఇక్కడ రాసుకున్నాము. ఇవన్నీ నార్మల్ ఫంక్షన్స్, మీకు కన్ఫ్యూజన్ ఉంది. ఓకేనా, అక్కడ యాప్ డాట్ గెట్ అని చెప్పి ఏ అయితే ఫంక్షన్ రాసామో ఆ ఫంక్షన్ ఇక్కడ ఒక వేరియబుల్కి అసైన్ చేసాం, యాప్ డాట్ గెట్ అని లేపేసినాం. ఓకేనా, ఇప్పుడు యూజర్ అవుట్లోకి రాండి. యూజర్ అవుట్లోకి వచ్చి రిజిస్టర్ యూజర్ అది ఇంపోర్ట్ అయింది. ఓకేనా, నెక్స్ట్ రౌటర్ డాట్ మళ్ళీ పోస్ట్, లాగిన్ కూడా మనకు పోస్టే కదా, స్లాష్ లాగిన్. ఓకేనా, కామా లాగిన్ యూజర్. సో అది మాకు నేను అవన్నీ ఎంత క్లిక్ చేసినా ఆటోమేటిక్గా ఇవన్నీ ఇంపోర్ట్ అవుతున్నాయి. ఓకేనా, నెక్స్ట్ రౌటర్ డాట్ గెట్, ఇంకోటి ఏం తీసుకుందాం, స్లాష్ కాలన్ యూజర్ నేమ్ కదా, కామా గెట్ యూజర్ బై యూజర్ నేమ్ ఇక్కడ మీకు ఉంది. సో ఇప్పుడు సర్వర్ డాట్ జేఎస్లోకి వచ్చి రిమైనింగ్ అన్నీ తీసేస్తాను నేను, యాప్ డాట్ డిలీట్ ప్యాచ్ అని తీసేస్తాను, ఇవన్నీ తీసేస్తాను. ఇప్పుడు చూడండి మీకు సర్వర్ డాట్ జేఎస్ ఎంత నీట్గా ఉందో. ఓకే, ఇవి రెండు దాంట్లోనే ఉండాలి ప్యాకేజెస్. దీంట్లోనే మా ప్యాకేజ్ యూజ్ చేసిన బీక్రిప్ట్ అవన్నీ. సో యా, సర్వర్ డాట్ జేఎస్ సేవ్ చేస్తాను. ఓకేనా, ఇప్పుడు మీకు కంప్లీట్ అయ్యేది వస్తుంది, చెక్ చేయండి. సో మేము సర్వర్ డాట్ జేఎస్లో ఇవన్నీ మీకు లాస్ట్ అయితే అర్థమైనాయి. ఇంపోర్ట్ యూజర్ ఇంపోర్ట్ చేసుకుని బాగానే ఉంది, ఎక్స్ప్రెస్ యూజ్ చేసిన కోర్సు ఎక్స్ప్రెస్ డాట్ జేఎస్. ఓకే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు చూడండి యాప్ డాట్ యూజర్ అని స్లాష్ యూజర్స్ అన్నాం, అంటే ఇవి ఒక యూజర్ రిజిస్టర్ చేయాలంటే ఇవి నేను సెండ్ కొట్టినా అనుకోండి, కెనాట్ పోస్ట్ ఫోన్ ఆఫ్ ఫోర్ నాట్ ఫోన్ వచ్చింది. ఎందుకు, మనం ఇంతసేపు స్లాష్ రిజిస్టరే దాన్ని పాత్ అనమాట. మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ యూజర్ హౌస్లో స్లాష్ రిజిస్టరే ఉంది, దాంట్లో పోతే దీన్ని క్లిక్ చేస్తే ఈ ఫంక్షన్లోకి వస్తున్నాం. సో అంత కరెక్ట్గానే ఉంది, కానీ మనము డిఫాల్ట్గా ఏం యూజ్ చేస్తున్నాం, దీంట్లో ఉన్న ఇక్కడ ఏమని ఉంది, స్లాష్ యూజర్స్ అని ఉంది, కామా యూజర్ రౌటర్ అని ఉంది. ఓకేనా, సో దీన్ని క్లిక్ చేసామంటే దీంట్లో మనకి ఇవన్నీ ఉన్నాయి. సో ఈ యూజర్ రౌటర్లో ఏవైతే రౌట్స్ ఉన్నాయో వాటన్నిటిని మీరు యాక్సెస్ చేయాలంటే ప్రతి రౌట్కి ముందర స్లాష్ యూజర్స్ ఖచ్చితంగా ఉండాలి అని మీనింగ్. ఓకేనా, కానీ ఇప్పుడు నేను స్లాష్ రిజిస్టర్ ముందర స్లాష్ యూజర్ పెట్టి చూస్తా. ఓకేనా, ఇవి కరెక్ట్గా ఉందా, స్లాష్ యూజర్ అని ఉంది, తర్వాత స్లాష్ రిజిస్టర్ ఉంది. ఇవి సెండ్ క్లిక్ చేస్తే అనుకోండి, మళ్ళీ ఫోన్ ఆఫ్ అంతే ఏమైంది చూద్దాం. ఓకే, స్లాష్ యూజర్స్, అది యూజర్ కాదు. ఓకే, సో ఇలా ఒక స్పెల్లింగ్ మీద మనకు ఏపై ఫోన్ కాదు, ఇవి సెండ్ క్లిక్ చేసాం కొన్ని చూడండి, యూజర్ క్రియేట్ అయిందే. మరి ఇప్పుడు లాగిన్లోకి పోదాం, లాగిన్ యూజర్. ఓకేనా, దీనికి కూడా స్లాష్ యూజర్స్ స్లాష్ లాగిన్ టోకెన్ వచ్చింది కదా. సో అన్నీ మీకు యాసిడ్ వర్క్ అవుతున్నాయి, బట్ ఇది మనకు ఫార్మాట్ అనమాట, అంటే నీట్గా ఉండేకి. ఓకేనా, సో ఇలాగే మనకు చాలా మీకు ఫ్యూచర్లో యాప్స్ యూజ్ ఒకవేళ అమెజాన్ లాంటి ప్రోడక్ట్ యూజ్ చేయాలంటే యాప్ డాట్ యూజ్ ఆఫ్ అని చెప్పి స్లాష్ ప్రాజెక్ట్స్ అని వెళ్తారు ఇక్కడ. ఓకేనా, పెట్టి మళ్ళీ ఇవన్నీ ఒకేలా రాయకపోతే ఇప్పుడు రౌస్లో యూజర్ రౌస్లో యూజర్కి సంబంధించిన రౌటింగ్ మాత్రమే ఉండాలి,
మళ్ళీ రౌస్‌లో కొత్త ఫైల్ క్రియేట్ చేసుకొని ఏమని ప్రాజెక్ట్ రౌట్స్ ఓకేనా? ప్రాజెక్ట్ రౌట్స్ డాట్ జేఎస్ అని. ఓకేనా? అప్పుడు దాంట్లో ప్రాజెక్ట్ సంబంధించి చేసుకోండి. మళ్ళీ ఇక కంట్రోలర్ కూడా ప్రాజెక్ట్ కంట్రోలర్ ఓకేనా? సో, రౌస్ అనేవి మనకు ఏ పాత్ వెళ్ళాలి అనే దానికి ఇక్కడ రౌస్‌ని డిఫైన్ చేస్తాం. అంటే యూజర్ సంబంధించి మనకి ఏమేమి ఉన్నాయి. రిజిస్టర్ ఉంది, లాగిన్ ఉంది, యూజర్ నేమ్ ఉంది. అలాగే ప్రాజెక్ట్ సంబంధించి ఏమేమి ఉన్నాయి. ఇవి రౌస్ డిఫైన్ చేస్తది. కంట్రోల్స్ ఏం చేస్తుందంటే ఆ రౌస్‌లోకి వెళ్ళాక మీరు ఏ లాజిక్ అయితే ఎగ్జిక్యూట్ చేయాలి లేదా డిఫైన్ చేయాలనుకుంటున్నారో ఆ లాజిక్ ఇక దాని మీద క్లిక్ చేయాలన్నమాట మీరు. ఓకేనా? ఆ లాజిక్ మీద క్లిక్ చేస్తే ఆ ఫంక్షన్‌కి వెళ్ళేయి. ఆ ఫంక్షన్ మీరు ఇక ఇంపోర్ట్ చేసుకొని యూజ్ చేస్తారు. క్లియరా? సో, ఈ విధంగా మనకు మెయిన్ ఇండెక్స్ డాట్ జేఎస్ అయినా, సర్వర్ డాట్ జేఎస్ అయినా మెయిన్ ఫైల్‌లో ఇవే ఉంటాయి. ఆ లాజిక్ అంతా మీకు దాన్ని క్లిక్ చేసి వెళ్ళాక దీంట్లో కనిపిస్తుందనమాట. సో, మనకు దీంట్లో ఇంకోటి మిస్ అయినాం ఏదంటే ఇక్కడ మిడిల్‌వేర్ అని ఉంటది. అంటే నువ్వు ఈ ఫంక్షన్‌లోకి వెళ్ళే కన్నా ముందే ఇక్కడ ఇంకోటి ఉంటుందనమాట. ఇంకో ఫంక్షన్ వచ్చేసి మిడిల్‌వేర్. ఇది జస్ట్ థియరీ పరంగా చెప్తాను. మీకు ఎంటైర్ క్రడ్ ఆపరేషన్ డేటాబేస్ కనెక్షన్ చేశాక అప్పుడంతా మళ్ళీ దీంట్లోకి తీసుకొస్తాను. బట్ చెప్తున్నా. ఇక మిడిల్‌వేర్ అని ఒకటుంటుంది. అంటే ఈ రౌట్‌లోకొచ్చి ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేసే కన్నా ముందు ఇందులోకి వెళ్ళాలా నువ్వు. ఓకేనా. ఆ మిడిల్‌వేర్ ఇక్కడ ఉన్నాయి చూడండి. మిడిల్‌వేర్స్ అని ఫోల్డర్ ఉంది కదా! దీంట్లో ఆర్.జేఎస్ అని పెట్టాం. దీంట్లో ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూజరు కొత్త ప్రాజెక్ట్ యాడ్ చేసేకి ఫర్ ఎగ్జాంపుల్ అడ్మిన్ ఉన్నాడు. ఓకేనా. అడ్మిన్ జేడబ్ల్యూ టోకెన్ ఉంటది. అడ్మిన్ ఏం చేయాలనుకున్నా, ఒక యూజర్‌ని డిలీట్ చేయాలనుకున్నా, ఒక యూజర్‌ని అప్డేట్ చేయాలనుకున్నా, లేదా ఒక యూజర్‌ని ఇంకోటి ఏమైనా చేయాలనుకున్నా, ఖచ్చితంగా టోకెన్ వెరిఫై అవ్వాలి. జేడబ్ల్యూ టోకెన్. మనం ఇంతకుముందు జేడబ్ల్యూ టోకెన్ లాజిక్ ఎక్కడ రాసాము? యూజర్ రోస్ట్‌లోకి వెళ్తే ఆహ్, గెట్ ఆల్ యూజర్స్‌లో ఇక్కడ రాసింటిమి. జేడబ్ల్యూ టోకెన్ లాజిక్. అట్లా అంటే ఇప్పుడు నువ్వు యూజర్‌ని డిలీట్ చేసినా రాయల్లా, అప్డేట్ చేసినా రాయల్లా, లేకపోతే ఇంకేమైనా చేసినా రాయల్లా. సో, ప్రతి ఫంక్షన్‌లో నీకు జేడబ్ల్యూ టోకెన్ వెరిఫై అవుతానే ఉండాల. ఫర్ ఎగ్జాంపుల్ ఇదుంది. ఈ లాజిక్ అంతా ప్రతిసారి రన్ అవ్వాలంటే మనకు కోడ్ అనేది సేమ్ కోడ్ రిపీట్ అవుతుంది గదా! అలాంటి కేస్‌లో ఏం చేస్తామంటే ఈ మిడిల్‌వేర్ డాట్ జేఎస్‌లో ఇది చూడండి. జస్ట్ ఎగ్జాంపుల్‌కి పెట్టాను. వాలిడేట్ టోకెన్ జేడబ్ల్యూటీ లాజిక్ ఇక్కడ రాస్తారనమాట. ఓకేనా. సో, ఇక్కడ మనం లాజిక్ రాసి ఇక్కడి నుంచి రిటర్న్ చేస్తాం. ఏమని? టోకెన్ వాలిడా కాదా? ఓకేనా. సో, ఇక్కడి నుంచి రిటర్న్ చేసినాము. ఇక్కడి నుంచి ఏం చేస్తామంటే ఇక్కడి నుంచే రిక్వెస్ట్ డాట్ ఈస్ టోకెన్ వాలిడ్ అని ఒక కీ ఇచ్చి ట్రూ ఫాల్స్ ఇచ్చినాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఇయ్యము. బట్ ఇట్లా ఇచ్చినాం అనుకుందాం. ఓకేనా. సో, ఇక నువ్వు టోకెన్ వాలిడేట్ చేసి టోకెన్ వాలిడ్ అయితే ట్రూ అని లేదా ఫాల్స్ అని ఇస్తావు. ట్రూ ఫాల్సో ఇస్తావు. ఓకేనా. ఇది అయిపోయినాక నెక్స్ట్ యూజర్ రౌట్ డాట్ జేఎస్‌కొచ్చింది కదా! దీంట్లో దాన్ని డీక్రిప్ట్ చేసుకుంటావు. ఏమని కాన్స్ట్ వాలిడ్ రిక్వెస్ట్ డాట్ ఈస్ టోకెన్ వాల్యూ అని తెచ్చుకుంటావు. అంతే. అప్పుడు నువ్వు ఏ ఫంక్షన్‌లో కావాలంటే ఆ ఫంక్షన్‌లో టోకెన్ వాల్యూ లాజిక్ ప్రతిసారి రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇక్కడ రౌట్స్‌లో మీరు ఏ రౌట్‌కైతే ఖచ్చితంగా టోకెన్ ఉండాలో దానికి మెయిన్ ఫంక్షన్ కన్నా ముందు ఆ మిడిల్‌వేర్ ఫంక్షన్ వెళ్తాం. మిడిల్‌వేర్ అంటే ఇకకు జస్ట్ నథింగ్ బట్ ఇదేది వాలిడేట్ టోకెన్ ఉంది కదా! దాన్ని చేస్తామనమాట. మీకు అంటే ఇంక అదే చూపిస్తాను. సో, మీకు డౌట్ రాకూడదనే నా మెయిన్ కాన్సెప్ట్ అంతా 10 సార్లు చెప్పేకి. ఓకేనా. సో, ఇక్కడ వాలిడేట్ టోకెన్ అని ఇచ్చాననుకోండి. సో, ఫస్టు ఈ రౌట్‌కొచ్చాక ఈ వాలిడేట్ టోకెన్ ఫంక్షన్‌లోకి పోయి అదేమో రిటర్న్ చేసి అది తీసుకొని పోయి మళ్ళీ గెట్ ఆర్గ్యుమెంట్స్‌కొచ్చి ఇక్కడ మీకు రెస్పాన్స్ పంపిస్తాం. ఓకేనా. ఈ విధంగా మనము ఎంటైర్ ఫ్లో అనేది ఉంటుంది. దీన్ని మోడల్ వ్యూ కంట్రోలర్ ఆర్కిటెక్చర్ అంటారు. ఓకేనా. సో, ఫస్ట్ రౌట్స్ దీంట్లో రౌట్స్ డిఫైన్ చేస్తాము. బై డిఫాల్ట్ ఇక్కడ ఏముందో చెప్తాము. తర్వాత ఆ డిఫాల్ట్ వేటికుండాలి? ఈ ఏపీఎస్‌కి ఉండాలి. ఓకేనా. సో, ఈ ఏపీఎస్‌లోకొచ్చాక ఇక స్లాష్ ఉంటాది. మిడిల్‌వేర్ ఉంటే మిడిల్‌వేర్ కంపల్సరీ గాదు. బట్ పెద్ద పెద్ద ప్రాజెక్ట్‌లో ఖచ్చితంగా ఉంటుంది మిడిల్‌వేర్. ఓకేనా. సో, ఈ మిడిల్‌వేర్‌లోకి పోయి టోకెన్ చెక్ చేసుకుంటాది. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్‌లోకొచ్చి ఆ లాజిక్ ఎగ్జిక్యూట్ చేసి రెస్పాన్స్ పంపిస్తది. ఈ విధంగా సో, కంట్రోలర్స్‌లో మనకు లాజిక్ ఉంటాది. మిడిల్‌వేర్స్‌లో ఇట్లా ఏమన్నా వాల్యూస్‌కి సంబంధించి లాజిక్ అంతా ఇక్కడ రాసుకుంటాము. రౌటింగ్‌లో నార్మల్‌గా ఆ యూజర్‌కి సంబంధించిన రౌట్ గాని, లేదా ప్రాజెక్ట్‌కి సంబంధించిన రౌట్ గాని చేసుకుంటాం. సో, గైస్ ఈ విధంగా మీకు డిలీట్ అనే మెథడ్ ఎలా చేస్తామో, అలాగే ఎంవిసి ఆర్కిటెక్చర్ చాలా ఇంపార్టెంట్. ఇంకా మనం నెక్స్ట్ అంతా ఈ ఆర్కిటెక్చర్‌లోనే లాజిక్ రాస్తామనమాట. సో, ఇవన్నీ ఎలా వర్క్ అవుతాయో క్లియర్‌గా అర్థమైనాయి అనుకుంటున్నాను. ఇంకేమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ఒకవేళ వీడియో అర్థమైందంటే వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. లైక్ చేసి షేర్ చేయండి. సో, మీరు ఎంతమందికి షేర్ చేస్తే మన వీడియో అంతమందికి రీచ్ అవుతుంది. సో, నెక్స్ట్ వీడియోస్ నుంచి ఇంకా పోస్ట్ మ్యాన్ ఎలా యూజ్ చేయాలి, మాంగోడిబి ఎలా కనెక్ట్ చేయాలి అవన్నీ నెక్స్ట్ వీడియో నుంచి తెలుసుకుందాం.